వెల్కమ్ టు వైజాగ్ టెక్ బండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి అమెజాన్లో ఐటీఐ లెవెల్ వారికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా బుక్ ఒకటి ఉందండి. అలాగే ఐటీఐ అనే కాదు, ఈవెన్ డిప్లొమా బేస్ వాళ్ళకు కూడా మీరు కాన్సెప్ట్ కట్ట బాగా నేర్చుకోవాలనుకుంటే ఆ బుక్ మీకు యూజ్ అవుతుందండి. అది అమెజాన్ నుంచి పర్చేజ్ చేయండి. మనం ఈ క్రాష్ కోర్సులో భాగంగా ఈరోజు ఇది లెక్చర్ నెంబర్ 4 అండి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు ఒక 3 వీడియోలు పెట్టడం జరిగింది. అవి లైన్గా చూడండి. ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ టైంలో మీకు ఎక్కువ సిలబస్ కవర్ అయ్యేలాగా కొద్దిగా ఫాస్ట్గా చెప్తున్నానండి. ఇదే సర్క్యూట్ థియరీ మనకి ఫుల్ కోర్స్ కూడా మన ఛానల్లో ఉంది, మీరు అక్కడి నుంచి వాచ్ చేయొచ్చు. అయితే ఎగ్జామ్ ముందు చాలా తక్కువ టైం ఉంటుంది కాబట్టి మీకు ఈ వీడియోస్ చూస్తే కొద్దిగా ఫాస్ట్గా టైం అనేది సేవ్ అవుతుంది అనమాట. సేమ్ కాన్సెప్ట్ అక్కడ కూడా చెప్పడం జరుగుతుంది, కాకపోతే ఇది కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఈ వీడియో సిరీస్ అంతా కూడా కొద్దిగా తక్కువ టైంలో మీకు ఎక్కువ కవర్ చేయడానికి నేను ట్రై చేస్తానండి. సో లెక్చర్ నెంబర్ 4లో ఏంటంటే కేసీఎల్ గురించి, కేవీఎల్ గురించి, అలాగే స్టార్ డెల్టా గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఇవన్నీ ఎందుకంటే మనకి సర్క్యూట్ థియరీలో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మనకి ఈ టెక్నిక్స్ అన్నీ కూడా మనం వాడుకుంటామండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఎల్ అంటే ఏంటి? కేసీఎల్ అంటే కిర్చాఫ్ కరెంట్ లా అనమాట. దీని మీనింగు, దీని తాలూకా స్టేట్మెంట్ ఏంటంటే ద ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ద కరెంట్స్ మీటింగ్ ఎట్ ఏ జంక్షన్ ఇన్ యాన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఈజ్ 0. అంటే ఏం లేదండి, ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో ఒక జంక్షన్, జనరల్గా జంక్షన్ అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హైవే తీసుకోండి. ఒక హైవే తీసుకుంటే ఇలా 4 రోడ్ పాయింట్ ఉండొచ్చు, 3 రోడ్స్ పాయింట్ ఉండొచ్చు. ఏదైనా జంక్షన్ అంటే మోర్ దెన్ ఒక రోడ్డు కలిసి దాన్ని జంక్షన్ అని చెప్పి అంటాం. ఇక్కడ నేను 4 రోడ్ల పాయింట్ తీసుకున్నాను. ఈ 4 రోడ్ల పాయింట్లో మనం జంక్షన్ అంటే ఏమవుతుందండి, ఇది కదా. సో ఈ రోడ్డు పాయింట్ ఎలాగుంటుంది, మీకు కొన్ని వెహికల్స్ ఈ రూట్లో వచ్చేవేమో ఇలాగొస్తాయి, ఇలాగొస్తాయి. ఈ రూట్లో వచ్చేవేమో మీకు ఇలాగొస్తాయి. ఈ రూట్లో వచ్చేవేమో ఇలాగొస్తాయి. ఈ రూట్లో వచ్చేవేమో ఇలాగొస్తాయి. సో జంక్షన్ దగ్గర 4 రోడ్లలోనే మనకి అన్ని వెహికల్స్ మీట్ అవుతాయి. మీట్ అయిన తర్వాత ఏమవుతాయండి, ఈ వెహికల్స్ జంక్షన్ దాటుకొని మనకి ఈ వెహికల్స్ కొన్నేమో జంక్షన్ దాటుకొని ఇలాగ వెళ్ళిపోతాయి, కొన్నేమో ఇలాగ ఫ్రీ లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతాయి. ఇవి కూడా సేమ్ అంతే, కొన్ని ఈ జంక్షన్ దాటుకొని ఈ డైరెక్షన్ వెళ్ళిపోతాయి, కొన్నేమో మనం ఇలాగ వచ్చేస్తాయి. సో ఇది కూడా ఫ్రీ లెఫ్ట్ వెళ్ళి ఇలాగ వెళ్ళిపోతాయి, జంక్షన్ దాటుకుని ఇలాగ వెళ్ళిపోతాయి. అంటే ఇక్కడ మీరు జంక్షన్ దగ్గర చూసుకున్నట్లయితే ఎన్ని వెహికల్స్ అయితే వచ్చాయో అన్ని వెహికల్స్ వెళ్ళిపోతున్నాయి కదండి. ఇక్కడ మధ్యలో ఏం మాయమైపోవు కదా. జస్ట్ సింపుల్గా మనకి ప్రాక్టికల్గా మీకు చెప్తున్నాను. సేమ్ అలాగే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో కూడా ఒక జంక్షన్ తీసుకుంటే ఆ జంక్షన్లో ఏమవుతుందంటే ఈ జంక్షన్ దగ్గర అన్నీ మీట్ అవుతున్నాయి కదా. ఈ 4 లైన్లో వచ్చే జంక్షన్లో మీట్ అవుతున్నాయి కదా. వీటన్నిటి తాలూకు సమ్ ఏమవుతుందంటే 0 అనమాట. కేసీఎల్ ప్రకారం ఫస్ట్ స్టేట్మెంట్లో మనకి ఈ జంక్షన్ దగ్గర అన్ని కరెంట్లు, వచ్చే కరెంటు వెళ్ళిపోయే కరెంటు వెళ్ళిపోతున్నాయి కాబట్టి అంటే ఓవరాల్గా ఎంతైతే వస్తుందో అంత వెళ్ళిపోతుంది. సింపుల్గా మీకు మీనింగ్ ఏంటంటే ఈ జంక్షన్ దగ్గర ఎంత కరెంట్ అయితే వస్తుందో అంత కరెంటు లీవ్ అయిపోతుందని అర్థం అనమాట. దాన్ని మనం జంక్షన్ దగ్గర మనకి మీట్ అయ్యే సర్క్యూట్లో కరెంట్ 0 అని చెప్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి. దీనికే ఇంకొక స్టేట్మెంట్ ఏంటంటే ఇన్కమింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్ అని కూడా అంటారనమాట. ఇది ఒక స్టేట్మెంట్. సమ్ ఆఫ్ ద కరెంట్స్ మీటింగ్ ఎట్ ఏ జంక్షన్ ఇన్ ఎన్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ 0. అలాగే ఎట్ ఏ జంక్షన్ అంటే ఒక జంక్షన్ దగ్గర ఎంత అయితే విద్యుత్ వస్తుందో అంత విద్యుత్ వెళ్ళిపోతుంది, ఎంత కరెంట్ వస్తుందో అంత కరెంట్ వెళ్ళిపోతుంది అని అర్థం అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇది ఒక జంక్షన్ అండి. ఈ జంక్షన్ దగ్గర I1 కరెంట్ వస్తుంది, I2 కరెంట్ వెళ్ళిపోతుంది, I3 కరెంట్ వెళ్ళిపోతుంది, I4 కరెంట్ వస్తుంది, I5 కరెంట్ వస్తుంది. సో ఇక్కడ నేను ఏం చేసుకున్నానంటే వచ్చే కరెంట్కి ప్లస్ అని, వెళ్ళిపోయే కరెంట్ నెగిటివ్ అని తీసుకున్నాను. లేదా వచ్చే కరెంట్ ఈక్వల్ మీరు వెళ్ళిపోయే కరెంట్ అని కూడా మీరు వేయచ్చు. సో నువ్వు వచ్చే కరెంట్ ఏంటి, I1 ప్లస్ తీసుకున్నా, I2 వెళ్ళిపోతుంది కాబట్టి జంక్షన్ చూడండి. మీకు ఒక జంక్షన్ దగ్గర మనం ఒక మనిషిని నిలబడ్డాం అనుకోండి, ఈ జంక్షన్ దగ్గర నుంచి మనం చూస్తే వచ్చే కరెంట్ ఈక్వల్ వెళ్ళిపోయే కరెంట్ అవుతుంది అనమాట. సో ఈ జంక్షన్ దగ్గర మనకు వచ్చే కరెంట్ ఏంటి, I1. అలాగే వెళ్ళిపోయే కరెంట్ ఏంటి, వెళ్ళిపోతుంది కాబట్టి మైనస్ తీసుకుంటాం. అలాగే I3 వెళ్ళిపోతుంది కాబట్టి మైనస్ I3, I4 వస్తుంది కాబట్టి ప్లస్ I4, I5 వస్తుంది కాబట్టి ప్లస్ I5 ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. వచ్చే కరెంట్ ఏంటి, I1. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వచ్చే కరెంట్లే ఓన్లీ తీసుకోండి. వచ్చే కరెంట్ ఇది I1, అలాగే I4 అంటే I1 ప్లస్ I4. నెక్స్ట్ I5 కూడా వస్తుంది. సో ప్లస్ I5 ఈజ్ ఈక్వల్ టు వెళ్ళిపోయే కరెంట్లు ఏమున్నాయండి మనకి, I2 ఒకటి, I3 ఒకటి. దట్ ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్ I3. ఇదనమాట.
కేసీఎల్ తాలూకా స్టేట్మెంట్ ఇది. దీన్నే మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ అని కూడా అంటారండి. అంటే ఒకవేళ ఆబ్జెక్ట్లో అడిగే ఛాన్స్ ఉంది. ఫ్రెండ్స్ నెక్స్ట్ కేవీఎల్ గురించి చూద్దామండి. ఫ్రెండ్స్ ఆల్రెడీ వీటి గురించి మొత్తం వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి. జస్ట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమైనది మాత్రమే చెప్తాను. కేవీఎల్ అంటే ఇన్ ఎనీ క్లోజ్డ్ ఎలక్ట్రికల్ సర్క్యూట్, అంటే ఏదన్నా ఒక కంప్లీట్గా క్లోజ్ అయిన ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఆల్జీబ్రిక్ సమ్ అంటే డైరెక్ట్గా ఎడిసినండి. ఆల్జీబ్రిక్ సమ్ అంటే డైరెక్ట్గా మనం ప్లస్ యాడ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట. అదే మనం వెక్టార్ సమ్ అంటే మళ్ళీ డిఫరెంట్. ఓకే, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అంటే ఏంటండి ఈఎంఎఫ్ అంటే ఒక సర్క్యూట్లో క్లోజ్డ్ సర్క్యూట్లో సమ్ ఆఫ్ ఈఎంఎఫ్స్ అండ్ వోల్టేజ్ డ్రాప్స్ అంటే ఐఆర్ డ్రాప్. వోల్టేజ్ డ్రాప్ మనం ఐఆర్ డ్రాప్ అంటాం. వోల్టేజ్ డ్రాప్స్ ఇన్ రెసిస్టర్. జనరల్గా వోల్టేజ్ డ్రాప్ ఎందులో ఉంటుందండి? రెసిస్టర్లో మనం తీసుకుంటాం. డీసీ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ ఇండక్టర్ అనే ఇది మనకి రియాక్టెన్స్ గురించి మర్చిపోండి. ఓకే, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఈఎంఎఫ్ ప్లస్ వోల్టేజ్ డ్రాప్స్ అనేవి ఈక్వల్ టు 0 అవుతాయి అంట. ఏదైనా ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్లో సమ్ ఆఫ్ ఈఎంఎఫ్ ప్లస్ వోల్టేజ్ డ్రాప్ ఇన్ రెసిస్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. అయితే ఇక్కడ చూడండి, ఒక క్లోజ్డ్ సర్క్యూట్ ఉంది కదా, ఈ సర్క్యూట్లో ఈ అన్ని ఈఎంఎఫ్లు కలిపితే మనకి 0 వస్తుందని చెప్తున్నారు. అయితే ఇక్కడ మీరు దీనికి కేవీఎల్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సైన్ తీసుకోవడం తెలియాలంటే ఇప్పుడు ఈ వోల్టేజ్ ఉంది, ఈ సోర్స్ వోల్టేజ్, ఇదేమో మనకి డ్రాప్ అవుతున్న వోల్టేజ్. ఇందులో ప్లస్ ఎలా తీసుకుంటాం, మైనస్ ఎలా తీసుకుంటాం, ఇవన్నీ కలిపేయకూడదు కదా డైరెక్ట్గా ఆల్జీబ్రిక్ సమ్మే చేస్తాం, కానీ సైన్ తీసుకుంటాం. ఇది ప్లస్ వోల్టేజ్ తీసుకోవాలా మైనస్ వోల్టేజ్ తీసుకోవాలని ఒక రూల్ ఉంటుందన్నమాట. సో ఆ రూల్ ఎలాగంటే మీరు 2 విధాలుగా తీసుకొచ్చండి. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నేను ఇలాగ క్లోజ్ లోపల ట్రావెల్ అవుతున్నప్పుడు నాకు ఫస్ట్ నెగిటివ్ తగిలితే నేను నెగిటివ్ తీసుకుంటాను, లేదా ఫస్ట్ పాజిటివ్ సైన్ తగిలితే పాజిటివ్ తీసుకుంటాను. ఈ విధంగా తీసుకోవచ్చండి. లేదు ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చు. రెసిస్టర్ ఉంది కాబట్టి, రెసిస్టర్ అంటే ఏంటండి వోల్టేజ్ అన్నది, రెసిస్టర్ ఉండడం వల్ల వోల్టేజ్ ఏమవుతుంది, డ్రాప్ అవుతుంది. సో డ్రాప్ అవ్వడం అంటే తగ్గిపోవడం. సో కొంతమంది ఏం చెప్తారంటే డ్రాప్ అయిన దగ్గర నెగిటివ్ తీసుకుంటారనమాట. అలాగే వోల్టేజ్ ఇక్కడ మైనస్ నుంచి ప్లస్కి వెళ్తున్నాం చూడండి, ఇలా ట్రావెల్ అయితే మైనస్ నుంచి ప్లస్కి వెళ్తున్నాం అంటే వోల్టేజ్ పెరుగుతుంది. సో వోల్టేజ్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి కొంతమంది పాజిటివ్ తీసుకుంటారు. మీరు ఆ విధంగా కూడా తీసుకోవచ్చండి, అది మీ ఇష్టం. కానీ ఏదో ఒకటే తీసుకోవాలి. ఇక్కడ వోల్టేజ్ ఏమో రైజ్ తీసుకుని ఇక్కడ మళ్ళీ ప్లస్ ఉంది కదండి, మళ్ళీ ప్లస్ సైన్ తీసుకోకూడదు. వోల్టేజ్ రైజ్ ఉన్న దగ్గర పాజిటివ్ తీసుకుంటే వోల్టేజ్ ఫాల్ దగ్గర నెగిటివ్ తీసుకోవాలి. లేదు అనుకుంటే ఈ క్లోజ్డ్ లూప్లో మీరు ట్రావెల్ అవుతున్నప్పుడు నాకు స్టార్టింగ్ నెగిటివ్ తగిలితే నెగిటివ్ తీసుకుంటాను, పాజిటివ్ తగిలితే పాజిటివ్ తీసుకుంటాను అనమాట. ఈ విధంగా నేను ఇక్కడ ఈక్వేషన్ 0కి చేస్తాను చూడండి. ఫస్ట్ ఇది కదా డైరెక్షన్, కరెంట్ డైరెక్షన్. మీరు ఎలాగైనా తీసుకోవచ్చు. దీని ఉల్టా ఈ డైరెక్షన్లో కూడా మీరు తీసుకోవచ్చండి. ఎలా తీసుకున్నా మీకు కంప్లీట్గా ఒకటే రిజల్ట్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను ఈ డైరెక్షన్ తీసుకున్నాను. స్టార్టింగ్ ఇక్కడ నుంచి నేను ట్రావెల్ చేస్తున్నానండి. ఇక్కడ నుంచి ట్రావెల్ చేస్తున్నప్పుడు నాకు ఏమొచ్చింది, ఫస్ట్ మైనస్ వచ్చింది కాబట్టి నేను మైనస్ V1 తీసుకున్నాను. ఇలా ట్రావెల్ చేస్తూ ఇక్కడ ప్లస్ తగిలింది కాబట్టి ప్లస్ V2, ఇలా వస్తూ మళ్ళీ ప్లస్ తగిలింది కాబట్టి ప్లస్ V3, మళ్ళీ ఇలాగ వస్తూ ప్లస్ తగిలింది కాబట్టి ప్లస్ V4 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏమని రాసుకోవచ్చండి, V1 ఈజ్ ఈక్వల్ టు V2 ప్లస్ V3 ప్లస్ V4 ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఇదే మనకి కేవీఎల్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మనకి ప్రాబ్లమ్స్లోనే యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. మీకు థియరిటికల్గా కాన్సెప్ట్లో నేర్చుకోండి. నెక్స్ట్ మనకి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా కేవీఎల్ అప్లై చేసి మనం ఆన్సర్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇందులో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే స్టార్ బై డెల్టా ఆర్ డెల్టా బై స్టార్. దీన్ని మనం స్టార్ బై డెల్టా అని లేదా డెల్టా బై స్టార్ అంటే ఏం లేదండి, డెల్టాలో కనెక్ట్ అయ్యి ఉన్న రెసిస్టర్స్ని స్టార్లోకి మార్చడము, అలాగే స్టార్లో కనెక్ట్ అయ్యి ఉన్న రెసిస్టర్స్ని డెల్టాలోకి మార్చడం. ఇక్కడ నేను చూడండి ఈ అవుటర్ ఉంది చూసారా, ఏబిసి, ఈ ఏబిసి మధ్య కనెక్ట్ అయినవి డెల్టా అనమాట. ఈ మధ్యలో కనెక్ట్ అయినవి స్టార్. అంటే మీకు ఎగ్జాంపుల్ ఎలాగ ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సర్క్యూట్లో ఇలాగ ఉంటుందండి. సారీ, దీన్ని తీసేస్తాను ఉండండి. ఇలాగ ఉంటుందండి. ఈ రెసిస్టర్స్ మనకి ఇలాగ ఇస్తాడు. ఇలాగ ఇచ్చిన తర్వాత మనకి ఇది ఏ, ఇది బి అని ఇస్తారు. సో ఏబి మధ్య ఈక్వల్ రెసిస్టెన్స్ ఎంత అంటే ఇది మనం చేయడం చాలా కష్టం అండి. అప్పుడు ఏం చేయాలంటే ఇది చూసారా ఎలాగ ఉంది, ఇది డెల్టా షేప్లో ఉంది,
ఇది కూడా డెల్టా షేప్లో ఉంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం ఏం చేస్తామంటే స్టార్లోకి మారుస్తామండి. సో ఈ డెల్టాని ఇక్కడ మీకు చెప్పిన ఈ కన్వర్షన్ యూజ్ చేసుకుని ఇలా స్టార్ కింద మార్చుకోవచ్చు. ఇలాగా స్టార్ కింద మార్చుకోవచ్చు అండి. ఎప్పుడైతే మనం ఈ డెల్టాని ఇలా స్టార్ కింద మార్చామో మనకి ఫైనల్ ఫిగర్ ఎలాగ వస్తుందంటే చూడండి, ఫైనల్ ఫిగర్ ఎలాగ వస్తుందంటే మార్చిన తర్వాత మనకి ఫిగర్ ఎలాగ వచ్చిందంటే ఇలాగ వచ్చిందండి. సో ఈ ఫిగర్ని మళ్ళీ మనం ఎలా డ్రా చేసుకోవచ్చు చూడండి, చాలా సింపుల్ టెక్నిక్. ఈ ఫిగర్ మనం ఇలా డ్రా చేసుకోవచ్చు కదా. అంతే కదండి, ఇక్కడ చూడండి సిరీస్లో కనెక్ట్ అయింది అలా కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు మనం ఏబీ మధ్య సాల్వ్ చేయడం చాలా ఈజీ. 2 ప్యారలల్ కాంబినేషన్ తీసుకుంటారు, ఇది మార్చేది, 2 వల్ల సిరీస్ అయిపోతాయి. సో ఇటువంటి టెక్నిక్స్ మనం చేయాలంటే ఖచ్చితంగా స్టార్ డెల్టా ఆర్ డెల్టా స్టార్ కన్వర్షన్ గురించి మనం నేర్చుకోవాలన్నమాట. సో ఇది స్టార్ బై డెల్టా, డెల్టా బై స్టార్ అనేది అంటే ఒక రెసిస్టర్ వాల్యూ 3 స్టార్లో ఉన్నప్పుడు దాని వాల్యూస్ డెల్టాలకు మార్చినప్పుడు ఏ విధంగా మారుతాయి అనేది ఈ స్టార్ డెల్టా ఆర్ డెల్టా బై స్టార్ కాన్సెప్ట్ అనమాట. సో ఇక్కడ వాల్యూస్ మనం ఈక్వేషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలో మీకు చిన్న టెక్నిక్ చెప్తానండి, అది నేర్చుకోండి. బట్టి పెట్టుకుంటే మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇది డెల్టా తీసుకుంటున్నానండి, ఓన్లీ డెల్టా తీసుకుంటున్నాను. ఇది ఏమో ఏకి సికి మధ్య ఉన్నదేమో ఆర్ఏసి అవుతుంది, అలాగే ఇదేమో ఆర్బీసీ ఆర్ సిబి ఏదైనా ఒకటే, అలాగే ఆర్ఏబి ఆర్ ఆర్ఏబిఏ ఏదైనా ఒకటి అనమాట. సో ఈ స్టార్ని అవుటర్లో ఉన్న ఈ డెల్టాని స్టార్ కింద మార్చాలంటే వాల్యూస్ అలాగే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ 3 ఇస్తాడండి, ఈ రెసిస్టర్ వాల్యూ ఇస్తాడు ఎగ్జాంపుల్లో, ఇది ఇస్తారు, ఇది ఇస్తారు. ఇంత మీకు చెప్పినట్టు ప్రాబ్లంలో మనం దీన్ని ఈ విధంగా ఏబిసి కింద మార్చాలనుకుంటే ఫస్ట్ ఈ డెల్టా నుంచి స్టార్ చూద్దామండి. సో మనకి ఆర్ఏ కావాలి కదా స్టార్లోని. ఆర్ఏ ఈజ్వల్ ఏం చేస్తారంటే చాలా సింపుల్ అండి. ఏ దేని కనెక్ట్ అయ్యి ఉందండి, దీనికి కనెక్ట్ అయ్యి ఉంది, దీనికి కూడా కనెక్ట్ అయ్యి ఉంది. అంటే ఆర్ఏబి అండ్ ఆర్ఏసి. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఆర్ఏబి ఇంటూ చూడండి, ఏ దేని కనెక్ట్ అయ్యి ఉంది, ఏబి కనెక్ట్ అయింది కాబట్టి ఆర్ఏబి ఇంటూ ఆర్ఏసి డివైడెడ్ బై ఈ టోటల్ రెసిస్టెన్స్. ఏంటండి టోటల్ రెసిస్టెన్స్ ఏముంది, ఆర్ఏబి ప్లస్ ఆర్బిసి ప్లస్ ఆర్సిఏ, ఈ 3 యాడ్ చేసేయడమే సింపుల్గా. ఏం లేదండి, ఆర్ఏ కావాలంటే ఆర్ఏ దేనికి కనెక్ట్ అయ్యి ఉంది, దీనికి కనెక్ట్ అయ్యి ఉంది, ఇక్కడ దీనికి కనెక్ట్ అయ్యి ఉంది. సో ఈ 2 రెసిస్టర్లు ఇంటూ చేస్తారు, డివైడెడ్ బై అన్ని సమ్ చేసేస్తారు. నెక్స్ట్ సింపుల్గా అలాగే ఆర్బి ఏమవుతుందంటే ఆర్ఏ అయిపోయింది కదా, ఆర్బి ఏమవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఏ అవ్వచ్చు, 1 2 అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, ఏదన్నా మనకి డెల్టాలో నుంచి స్టార్ రావాలంటే జస్ట్ డెల్టా ఫిగర్ ఉంది కదా, ఈ డెల్టా ఫిగర్లో మనకి స్టార్ రావాలి అంటే సింపుల్ అండి. ఈ రెసిస్టర్ కావాలంటే ఈ రెసిస్టర్ ఇంటూ ఈ రెసిస్టర్ వేస్తారు, బై టోటల్ వేస్తారు. అలాగే ఈ రెసిస్టర్ వాల్యూ కావాలంటే చూడండి దేని కనెక్ట్ అయ్యింది, ఇది ఇక్కడ కనెక్ట్ అయింది, ఇక్కడ కనెక్ట్ అయింది. సో ఈ 2 రెసిస్టర్లు మల్టిప్లై చేస్తారు. సో ఆర్బి కావాలి కాబట్టి ఈ ఆర్బి అన్నది దీనికి కనెక్ట్ అయ్యి ఉంది, దీనికి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి సింపుల్గా ఆర్ఏబి ఇంటూ ఆర్బిసి డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్, డెల్టాలోనే టోటల్ రెసిస్టెన్స్ వేసేయాలి. అలాగే నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఆర్సీకి రాయండి, వీడియో పాజ్ చేసి. ఆర్సీ ఏమవుతుందంటే ఈ సి రెసిస్టెన్స్ దీనికి కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఆర్ఏసి ఇంటూ ఆర్బిసి డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్. ఇది మీకు సింపుల్గా గుర్తుపెట్టుకోవడం కోసమే నేను చెప్తున్నానండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు స్టార్ నుంచి డెల్టాకి మార్చాలి. ఇప్పుడు నేను చేసిన డెల్టా నుంచి స్టార్కి మార్చాను. స్టార్ నుంచి డెల్టాకి మార్చాలంటే సింపుల్గా చూడండి, నెక్స్ట్ ఏంటండి స్టార్ టు డెల్టా కావాలి. ఇక్కడ చూడండి అంటే ఆర్ఏ ఆర్బి ఆర్సి ఇస్తారు. సో ఆర్ఏసి కావాలి, ఆర్బిసి కావాలి, ఆర్ఏబి కావాలి. సో ఫస్ట్ నేను ఈ రెసిస్టర్ ఫైండ్ అవుట్ చేస్తాను, ఆర్ఏబి ఫైండ్ అవుట్ చేస్తాను. ఆర్ఏబి కావాలి అనుకుంటే చాలా ఈజీ అండి. చూడండి ఈ టోటల్ రెసిస్టెన్స్కి మనకి ఇది ఇలాగ కనెక్ట్ అయింది చూసారా, ఇది ఎక్కడ కనెక్ట్ అవ్వాలి, ఈ 3 రెసిస్టర్ అనేది ఎక్కడ మనకి కనెక్ట్ అవ్వాలి. ఓన్లీ ఈ రెసిస్టర్కి ఏబి మధ్యలో ఉన్న రెసిస్టర్కి ఆర్బి కనెక్ట్ అయ్యింది, ఆర్ఏ కనెక్ట్ అయింది. సో సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఆర్ఏబి కావాలనుకుంటే ఆర్ఏ ప్లస్ ఆర్బి అయ్యండి, ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్
చూడండి ప్లస్ మనకు ఇది ఒకటి మిగిలిపోయింది కదా, దీన్ని కూడా ఈక్వేషన్ ఇంట్రొడ్యూస్ చేయాలి కదా, కలపాలి కదా. అంటే దాని సింపుల్ టెక్నిక్ ఏంటంటే ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆర్ఏ ఇంటూ ఆర్బి డివైడెడ్ బై మిగిలింది ఏంటండి ఆర్సీ అనమాట. ఇది ఫార్ములా, చాలా ఈజీగా ఉంటుందండి మీకు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా స్టార్లో ఉన్న రెసిస్టర్కి డెల్టా నుంచి మార్చినప్పటికీ మనకి రెసిస్టర్ అనేది పెరుగుతుంది అనమాట. సో పెరగాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ యాడ్ అవ్వాలి అని గుర్తుపెట్టుకుంటే సింపుల్గా ఈ రెసిస్టర్ కావాలి కాబట్టి ఆర్ఏబి అంటే ఈ రెసిస్టర్కి స్టార్లో ఏమి కనెక్ట్ అయ్యి ఉన్నాయి, ఇది కనెక్ట్ అయ్యి ఉంది, ఇది కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ మిగతా ఆర్ఏ ఇంటూ ఆర్బి ఆర్సీ వేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు ఆర్బీసీ కావాలనుకోండి, మీరే చెప్పేస్తారు. ఆర్బీసీ ఈజ్ ఈక్వల్ టు ఆర్బీసీకి ఏదేది కనెక్ట్ అయ్యి ఉందండి, ఈ బి కనెక్ట్ అయ్యి ఉంది, సి కనెక్ట్ అయ్యి ఉంది. సో ఆర్బి ప్లస్ ఆర్సి ప్లస్ సేమ్ ఆర్బి ఇంటూ ఆర్సి డివైడెడ్ బై మిగిలింది ఏంటండి ఆర్ఏ. అలాగే మీరు ఆర్ఏసీకి రాయండి. ఆర్ఏసీ ఈక్వల్ ఏమవుతుంది ఆర్ఏ ప్లస్ ఆర్సి ప్లస్ ఆర్ఏ ఇంటూ ఆర్సి డివైడెడ్ బై చూడండి ఆర్ఏసీ ఆర్ఏ ప్లస్ ఆర్సి ప్లస్ ఆర్ఏ ఇంటూ ఆర్సీ బై మిగిలింది ఏంటి ఆర్బి అనమాట. సో ఈ విధంగా మార్చుకోవాలండి. సో ఓకే ఫ్రెండ్స్, స్టార్ నుంచి డెల్టాకి, డెల్టా నుంచి స్టార్కి ఫార్ములాస్ ఇవి. ఇన్ కేస్ ఎగ్జామ్లో అన్ని రెసిస్టర్లు ఈక్వల్ అంటే ఒక డెల్టా ఒక స్టార్ ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఇచ్చారు, ఈ స్టార్లో ఆర్ఏ ఈక్వల్ ఆర్బి ఈక్వల్ ఆర్సీ అయింది అనుకోండి, అప్పుడు ఆర్ఏబి ఏమవుతుందండి ఆర్ఏబి ఈక్వల్ టు ఆర్ఏ ఈక్వల్ టు ఆర్బి ఈక్వల్ టు ఆర్సీ. ఇది ఇందులో స్టార్లో అప్పుడు ఏమవుతుంది ఆర్ ప్లస్ ఆర్ ఇంటూ ఆర్ బై ఆర్ అంటే ఆర్ఆర్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందండి 3R అవుతుంది. అంటే స్టార్లో ఉన్న ఒక రెసిస్టర్ డెల్టాకి మార్చేసరికి ఏమవుతుందండి 3R అవుతుంది. అదే డెల్టాలో సేమ్ ఈక్వల్ రెసిస్టర్లు ఇచ్చి స్టార్లోకి మారిస్తే ఏమవుతుందంటే ప్రతి రెసిస్టర్ వాల్యూ కూడా 3 టైమ్స్ తగ్గిపోతుంది, R/3 అవుతుంది అనమాట. సో మ్యాక్సిమం ఇస్తే దీని మీద మనకి ప్రాబ్లం క్వశ్చన్ అడగొచ్చు. 3 ఈక్వల్ రెసిస్టర్లు ఉన్నాయి, అవన్నీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ 3 ఈక్వల్ రెసిస్టెన్స్ వాల్యూస్ ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చారనుకోండి, 3 కూడా 3 ఉన్నాయి డెల్టాలో. సో స్టార్కి వెళ్ళేసరికి ఏమవుతుంది డెల్టాలో ఉన్నది స్టార్కి వెళ్ళేసరికి ఈక్వల్ రెసిస్టెన్స్ ఉంటే 1/3 టైమ్స్ తగ్గిపోతుంది. సో 3 కూడా 3 వాల్యూ 3 ఇచ్చారు కాబట్టి రెసిస్టర్ ఏమవుతుందండి 1 అవుతుంది. అదే 3 రెసిస్టర్లు స్టార్లో ఉండి డెల్టాకి మార్చామనుకోండి 3 టైమ్స్ పెరుగుతుంది, అంటే 3 × 3 అంటే 9 అవుతుంది అనమాట. అంటే ఇది 1/3 అవుతుంది, అది 3 టైమ్స్ పెరుగుతుంది అంతే. ఈ కాన్సెప్ట్ మీద అడిగితే క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ వరకు మీకు కేసీఎల్ కేవీఎల్ స్టార్ డెల్టా చెప్పాను కదండి. నెక్స్ట్ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. మనకి మ్యాక్సిమం ఎక్కువ ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారండి. సో ప్రాబ్లమ్స్ బాగా నేర్చుకుందాం, అలాగే ప్యారలల్గా దాంతోపాటు సమానంగా థియరీ కూడా మనం నేర్చుకుందాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నుంచి ఐటీఐ లెవెల్ ఎగ్జామ్స్ అన్నిటికీ ఉపయోగపడే బుక్ ఒకటి ఉందండి, అమెజాన్లో ఎక్స్క్లూజివ్గా దొరుకుతుంది. మీరు కావాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. బుక్ లింక్ కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.